మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కానివ్వండి, ఇలాగ అక్రమంగా పెట్టినటువంటి కేసులు దాదాపు 3,500 నుంచి 4,000 గడిచినటువంటి 24 మాసాల్లో 21 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంపేశారు. ఈరోజు ఒక బీసీ నాయకుడిగా ఉన్నటువంటి గణేష్ గారు నిత్యం ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి, బలమైనటువంటి ప్రతిపక్షం ఈ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ ఓ ప్రధానమైనటువంటి పాత్రలో ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఉన్నప్పటికీ కార్యకర్తలకి భరోసాగా ఉండాలి, నిలబడాలి, వారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతాను, ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతాను అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇస్తూ నిలబడినటువంటి వ్యక్తి సోదరులు గణేష్ గారు. అంటే మొన్న అంబటి రాంబాబు గారి మీద ఇంటి మీద దాడి చేశారు, వారిని చంపాలని చూశారు. ఈరోజు గణేష్ గారిని చంపాలని చూశారు. అంటే మీకు ప్రతిపక్షం అన్నా, నాయకులన్నా, ప్రజాస్వామ్యం అన్నా, లా అండ్ ఆర్డర్ అన్నా అది కనీస గౌరవం ఉందా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ అడుగుతా ఉన్నా. పక్కనే హోంమంత్రి గారు ఉంటారు. సరే, ప్రస్తుతానికి వారు విహారయాత్రలో ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏమైపోయినా పర్వాలేదు, ఎవరి మీద ఎవరు దాడి చేసినా పర్వాలేదు అనేటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి అయితే అసలు రాష్ట్రం ఏమైపోయినా పట్టదు, మా నాయకులు ఏం చేస్తే అదే రాజ్యాంగం అనేటువంటి విధానంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి గారికి వారికి ఒంట్లో బాగాలేదు, వారు రెస్ట్లో ఉన్నారు. మరి రాష్ట్రాన్ని నడిపించేది ఎవరు? తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేస్తే అదే ఈ రాష్ట్రంలో రాజ్యాంగమా? మిమ్మల్ని ఎవరో ప్రశ్నించడానికి వీల్లేదా? ప్రతిపక్షం ఉండడానికి వీల్లేదా? మాట్లాడినటువంటి వారిని మాట్లాడినట్టుగా చంపేస్తారా? ఇది ఈ రోజు నుంచి మొదలైనటువంటిది కాదు తెలుగుదేశం పార్టీ. గతంలో వంగవీటి మోహన్ రంగని చంపారు, దశరథరామని ఒక జర్నలిస్ట్ని చంపారు, తర్వాత అనేక మందిని చిన్న చిన్న కార్యకర్తలను చంపారు, నాయకుల్ని చంపారు. ఎవరు అడ్డొచ్చినా ఇది మా పార్టీ తాలూకు విధానం, మమ్మల్ని ప్రశ్నించడానికి ఎవరు వీల్లేదు, మాట్లాడినట్టు గొంతు లేచినటువంటి గొంతుని కోస్తామనేటువంటి విధానంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తా ఉంది. కూటమి నాయకత్వం అంతా కూడా ఆ రకంగానే వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు పెద్దలందరూ కూడా, పెద్దలు ముత్యాల నాయుడు గారు, ధర్మశ్రీ గారు, భరత్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రసాద్ గారు, సోదరులు గణేష్ గారు, అందరం కూడా వేదిక మీద ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఈరోజు మనందరం కూడా కలిసి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నాం. ఇచ్చిన తర్వాత వారికి సమయం ఇస్తాం. క్లియర్గా ఇందులో ఎవరైతే నిన్న దాడి చేసినటువంటి వారు ఉన్నారో వారందరి పేర్లు ఇందులో మెన్షన్ చేశాం. ఇందులో రౌడీ షీటర్లు, మర్డర్ కేసుల్లో ఉన్నటువంటి వారు, గంజాయి కేసుల్లో ఉన్నటువంటి వారు, రాజకీయ హత్యా ప్రయత్నాలు చేసినటువంటి వారు అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీరందరికీ సూత్రధారి స్థానిక స్పీకర్ గారు. వీళ్ళందరూ కూడా పాత్రదారులు. ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోకపోతే వారికి 24 గంటలో 48 గంటలో పార్టీ నాయకత్వం అంతా కూడా చర్చించుకొని వారికి కూడా సమయం ఇవ్వాలి కాబట్టి సమయం ఇస్తాం. ఇవ్వనటువంటి పక్షంలో పార్టీ ఒక పెద్ద కార్యాచరణ రూపొందిస్తాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, పోలీసు మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఎవరికన్నా ఇబ్బంది కలిగితే ఈ పార్టీ అంటే ఈ నియోజకవర్గానికో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులకు మాత్రమే కాదు, మన పార్టీలో ఎవరికి కష్టం వచ్చినా జిల్లాలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం అంతా కూడా ఒక కుటుంబంలా కలిసి వస్తుంది, మీకు అండగా నిలబడుతుంది అనేటువంటి ఒక భరోసాని పార్టీకి ఇస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. గణేష్ గారు రేపు ఈరోజు గణేష్ గారికి జరగవచ్చు, రేపు నాకు జరగవచ్చు, ఎల్లుండు ముత్యాల నాయుడు గారికి జరగవచ్చు. మనం ఇలా ఊరుకుంటే రేపు ఇంటికి వచ్చి మన మీద దాడి చేసేటువంటి పరిస్థితులు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో అవకాశం వారికి ఇవ్వడానికి వీల్లేదు. రెండోది, ఉత్తరాంధ్రలో ఇటువంటి సంస్కృతి లేదు. గతంలో ఎప్పుడన్నా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇటువంటి సంస్కృతి లేదు. మన దగ్గర ఎప్పుడు కూడా రాజకీయంగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం అనేటువంటిది సహజం.
అది రాజకీయాల్లో సహజంగా ఉండాల్సినటువంటి విధానం. కానీ ఇలా మనుషుల్ని చంపేటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చారంటే అసలు ఈ నాయకత్వాన్ని ఏమనాలో, ప్రభుత్వాన్ని ఏమనాలో, లా అండ్ ఆర్డర్ కనీసం కంట్రోల్లో లేనటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉన్నందుకు బాధపడాలో తెలియనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. ఎప్పుడూ లేనటువంటి సంస్కృతి, ఉత్తరాంధ్ర ప్రాంతంలో లేనటువంటి సంస్కృతి, ఈ రకంగా దాడులు జరిగేటువంటి దాన్ని ఉపేక్షించేటువంటి పరిస్థితులే ఉండవు అనేటువంటి విషయాన్ని కూడా ఇది పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మాటగా, పార్టీ అధినాయకత్వం పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి మాటగా, ఈ ప్రాంతంలో మన పార్టీ నాయకులుగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు కానీ, మన రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారు కానీ ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని సమీక్షిస్తూ అవసరమైతే అందరూ కూడా గణేష్ గారికి అండగా నిలబడాలి, గణేష్ కుటుంబానికి భరోసాను ఇవ్వాలనేటువంటి అభిప్రాయంతో రాత్రి నుంచి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అంతా కూడా